తిరిగేవాడు అన్నాడు. పీతారామకృష్ణ తప్పు మాట్లాడా? ఆ వార్డులో బ్రాకెట్ ప్యాకెట్లు జరుగుతున్నాయని వాళ్ళ తెలుగుదేశం ఛానల్ TV5 లోనే వచ్చినాయి. ఆ TV5 బేస్ చేసుకుని ఎవరైనా మాట్లాడారు. ఆ TV5 లోనే వీళ్ళు గొడవలు జరిగినాయి, తల్ల బదలు కొట్టుకున్నారు. దాని ముందు వీడియో, తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టాడు. దాని తర్వాత పీతారామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్కి ఎవడైనా PDF పెడతాడంటే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా పెడతాడా? అంటే ఎవరు అడగలేరని అనుకుంటున్నారా? ప్రశ్నించలేరని అనుకుంటున్నారా? లేకపోతే మీ ప్రభుత్వం ఉంటే ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుంది, ఇంకా మేము రాసిందే శాసనం అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు PDF పెడతారా? PDF పెట్టి సంవత్సరం పాటు కుటుంబానికి దూరంగా ఉంచే విధంగా అతన్ని చిత్రవాద పెట్టే కార్యక్రమం చేస్తారండి? ఎక్కడైనా జరుగుతుంది ఇది? ఇవాళ రాజమండ్రిలో జరగడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరుగుతారో, యాక్టివ్గా తిరిగిన వాళ్ళు నాకు తెలిసి ఒక 25 మందికి దాకా నోటీసులు ఇచ్చారు. ఇతను అరెస్ట్ చేసి మరుసటి రోజు అందరికీ నోటీసులు. మీరు కనుక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, లేకపోతే ఎవరైనా ఒక గ్రూప్ కింద పోగైతే మీ అందరిపైన కేసులు కడతాము, మీ అందరిపైన రౌడీ షీట్లు తీస్తాము, ఇవి చేసే కార్యక్రమం. ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టానండి, నా పైన తీయండి, PDF కట్టండి నన్ను. నేను రౌండ్ టేబుల్ పెట్టాను, నేను ప్రశ్నిస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ రోడ్ల మీద పట్టుకుని తిరిగాడు. ఇది రెడ్ బుక్, మేము వచ్చిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని అతనే చెప్పాడు. నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసేది అమలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీయండి, మీడియాకి తీయండి. ఇవాళ ఎవడు భయపడి కూడా ఎవడు లేడు, గుర్తుపెట్టుకోండి. మీరు వేస్తే సెంట్రల్ జైలుకి వేస్తే వెళ్తాం, పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి న్యూ గ్రాండ్ కూడా సెటిబుల్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో సెటిబుల్ సామాజిక వర్గానికి చెందినటువంటి రామకృష్ణని PD యాక్ట్ పైన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ PD యాక్ట్ పెట్టినటువంటి సందర్భంలో మేము అక్కడ మన మార్గాన్ భరత్రామ్ గారు దానిపైన గతంలో ఉన్నటువంటి కేసులపైన ఆయన ఈ PD యాక్ట్ని డినై చేస్తూ హైకోర్టు నుంచి, అలాగే అతని మీద తెరిచినటువంటి రౌడీ షీట్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించకుండా ఉండడానికి కూడా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ దీనిపైన ఇటీవల చాలా చిన్న సమస్యలో మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాన్ భరత్రామ్ గారిని 40 వార్డులోకి రానివ్వటమే కాకుండా రానివ్వము అంటూ 42 వార్డులను కూడా ఆయన తిరగనివ్వని చెప్పి సవాలు విసిరినటువంటి ఒక వ్యక్తిని, ఎవరైతే మన పీతారామకృష్ణ ఉన్నాడో, మీరు అందుకు సరిపోరు, కరెక్ట్ కాదు, అది నేను వాళ్ళు వచ్చాను అని చెప్పి మాట్లాడినందుకు గాను అతని పైన ఒక PD యాక్ట్ పెట్టి మళ్ళీ ఇంకొక కేసు తగిలించి మరి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయమై ఇవాళ సెటిబుల్ జాతీయులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేశారు. ఈ సెటిబుల్ సమావేశంలో పూజలు పెద్దలు మరి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా జాతీయులు చాలా శాంతమూర్తులేం కాదు, దయచేసి మీరు ఇలా ఏదో భాష తప్పాడనో కారణంతో PD యాక్ట్ పెట్టి అతన్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం సరికాదు. ఇవాళ మేము కూడా చెప్తున్నాం, 10 రోజుల్లో ఈ యాక్ట్ని మీరు వెనక్కి తీసుకుని వెళ్తే సరే అతన్ని విడిపించండి గౌరవంగా, లేకపోతే మేము కూడా ఒక పరుషమైన పదజాలం వాడి చేయగలం, ఖచ్చితంగా మేము దీని మీద ఎదరగలుగుతాం. ఇవాళ రాజమండ్రిలో ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి గౌడ సెటిబుల్ సంఘీయులు 35,000 మంది పైచేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరి మేము కూడా ఆ నేపథ్యంలో ఇక్కడ ఒక సమరశంకారావాన్ని బీసీలు అందరినీ కలుపుకుని చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ఎమ్మెల్యే గారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, పీతారామకృష్ణ పైన దరిదాపు 12 కేసులు ఉన్నాయి, మేము అతన్ని PD యాక్ట్ పెట్టించి లోపల పెట్టించామని చెప్పుకోవడం పెద్ద సమస్య కాదు. ఇవాళ రాజమండ్రి నగరంలో కాదు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద 20-30 కేసుల పైన, శాసనసభ్యుల పైన, మంత్రుల పైన ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్ర చరిత్రలో జరుగుతుంది. ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇవాళ మా సెట్టిబల్జా గౌడ సంఘీయుల యొక్క బీసీల యొక్క ఓట్లతో నెగ్గి
మా నోరు నొక్కడానికో లేకపోతే మరొకటో అనగదొక్కడానికో ప్రయత్నం చేస్తే ఉప్పొంగున మేము ఖచ్చితంగా లేచి మీకు సరైన సమాధానం త్వరలో చెప్తాం. అందుకనే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మేము చేసిన తీర్మానం బీసీలు అందరం కలిసి ఇవాళ ఒక రౌండ్ టేబుల్ సమావేశం మళ్ళీ నిర్వహించుకొని త్వరలోనే రాజమండ్రి నగరంలో బ్రహ్మాండమైన సమర శంకారావాన్ని పూరించడానికి ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అది మీ కారణంగానే ఇవాళ రాజమండ్రి నగరంలో చారిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి నగరంలోనే ఇవాళ నడిబొడ్లోనే పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.